Telangana Transport Minister Ponnam Prabhakar has demanded that a case be filed against BRS leader K.T. Ramarao KTR for allegedly inciting voters during the Jubilee Hills by-election. He urged the Election Commission to take suo motu cognizance of KTR's reported comments suggesting voters should ask for ₹5,000 per vote. Prabhakar accused KTR of speaking arrogantly due to wealth amassed during 10 years of rule and claimed such remarks were inappropriate. He added that the Congress party would formally lodge a complaint with the Election Commission. Prabhakar also alleged that the BRS party had normalized vote buying culture, citing ₹6,000 per vote during the Huzurabad by-election, and called for strict action to uphold democratic integrity. అక్రమంగా సంపాదించినటువంటి 10 సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి అహంతో జూబ్లీ హిల్స్ ఓటర్లను కొనుగోలు చేసే పద్ధతిలో ఓటుకు 5,000 అడుక్కోండి అని చెప్తున్న మాట ఆక్షేపణీయం. ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఫిర్యాదు చేస్తున్నాం. సోమోటోగా కూడా ఎన్నికల కమిషన్ ఓటుకు ₹5,000 ప్రస్తావన తెచ్చినటువంటి కేటీఆర్ గారిపైన కేసు పెట్టాలని కోరుతా ఉన్నాం. అదేగాక చరిత్రలో అందరికీ తెలుసు, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటుకు 6,000 ఇచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయం మీది. మేము ప్రజల అభిమానంతో అభివృద్ధి చేస్తామనే విశ్వాసం కలుగజేస్తూ ఓట్లు అడుగుతా ఉన్నాం. జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన కలిగినటువంటి వాళ్ళు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా అయితే కాంగ్రెస్ గెలిపించినారో తప్పకుండా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపిస్తారనే విశ్వాసం ఉంది. ఈరోజు అటువంటి పరిస్థితుల్లో ఉప ఎన్నికల్లో ఓటుకు ₹5,000 తీసుకోండి అని చెప్తున్నటువంటి పరిస్థితి, రాజకీయ పార్టీ దుస్థితిని చూసి జాలిపడాలి. ఇప్పటికే కాంగ్రెస్ ఎదుర్కోవడానికి బీజేపీ బీఆర్ఎస్ కుమ్ముక్కై బీజేపీ అభ్యర్థిని పూర్తిగా ఓట్లు కూడా డిపాజిట్ కూడా 13 అంకెలు దాటినటువంటి పరిస్థితులలో ఈరోజు అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ప్రజలు గమనించాలి. మీరు బీఆర్ఎస్కి వేసినా ఓటు బీజేపీకి అవుతుంది, బీజేపీకి వేసినా బీఆర్ఎస్కి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ద్వారా జూబ్లీ హిల్స్ అభివృద్ధిని ఆకాంక్షించమని సందర్భంగా కోరుతా ఉన్నాం. The Telangana Intermediate Board has announced